శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 20, 2026 గురువారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం. వర్ష ఋతువు శుక్లపక్షం మఖగార్తె. తిథి అష్టమి రాత్రి 9:20 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 9:09 వరకు. వర్జం మధ్యాహ్నం 1:36 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి ఉదయం 10:54 వరకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి మధ్యాహ్నం 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. తప్పించుకు తిరగకుండా ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని అనుకూల ఫలితాలు సాధిస్తారు. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వృషభరాశి. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. మీకు అనుకూలాంశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వివాహయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. కర్కాటక రాశి. నూతన కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. విహారయాత్రలు చేస్తారు. సింహరాశి. నూతన పెట్టుబడులకు అనుకూల కాలం. ఉద్యోగులకు పదోన్నతులు పొందే అవకాశం. ప్రయాణాలలో జాగ్రత్త. కన్యారాశి. విద్యావకాశాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రలాభం. తులారాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పదవులలో హోదాలు లభించడానికి సమయం పడుతుంది. ఇంటా బయట ప్రోత్సాహం. వృశ్చిక రాశి. పాత బాకీలు వసూలవుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వివాహయత్నాలు ఇంటా బయట ప్రోత్సాహం. ధనస్సు రాశి. పెద్దలు శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు పాటించటానికి కాలం కలిసి రాదు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. మకర రాశి. విదేశాలలోని మీ సన్నిహితుల క్షేమ సమాచారం ప్రశాంతతకు కారణమవుతుంది. ధనలాభం. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కుంభరాశి. సంక్షేమ సంఘాల వలన లాభపడతారు. మీ మేధస్సుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. మీనరాశి. చాలా కాలంగా పరిష్కారం కాని కుటుంబ సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. వాహన సౌఖ్యం. నమస్కారం.